హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫ్యూచర్లో మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా మీరే చూడటం కోసం దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ట్రైన్ ట్రాక్. మీరు ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు రైలు పట్టాల మధ్యలో ఈ రాళ్లు ఎందుకు ఉంటాయో మీలో చాలా మందికి తెలియదు. అసలు ఈ రాళ్లు ఎందుకు పెడతారంటే రైల్వే స్లీపర్స్ అంటే ఈ చిన్న స్తంభాలు కరెక్ట్ ప్లేస్ లో ఉండి ట్రాక్ ని కరెక్ట్ గా ఉంచడం కోసం పెడతారు. అంతేకాకుండా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా ఉండడం కోసం మరియు పనికిరాని గడ్డి చెట్లు పెరగకుండా ఉండడం కోసం ఈ రాళ్లు రైల్వే ట్రాక్ మధ్యలో పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, 16 సఖి. ఇది మన స్పేస్ లో ఉన్న ఒక పెద్ద ఆస్ట్రాయిడ్. దీని పేరు 16 సఖి. మన భూమి నుంచి ఈ ఆస్ట్రాయిడ్ 37 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. మన సోలార్ సిస్టమ్ లోనే ఈ సఖి ఆస్ట్రాయిడ్ చాలా పెద్దది. మార్స్ మరియు జూపిటర్ ఈ రెండు గ్రహాల మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్ తిరుగుతూ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆస్ట్రాయిడ్ లో గోల్డ్, ఐరన్ మరియు నికిల్ అధికంగా ఉన్నాయి. దీని ఖరీదు $10 క్వింటిలియన్. అంటే మన రూపీస్ లో 74 పక్కన 18 సున్నాలు ఉంటాయి. దీన్ని ఈ భూమికి తీసుకొని వస్తే ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, జామ్షెడ్జీ టాటా. ఈయన మన ఇండియాలో కారు సొంతం చేసుకున్న మొదటి భారతీయుడు. 1897లో వీరికంటే ముందు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి కారుని క్రాంప్టన్ గ్రీవ్స్ మిస్టర్ ఫాస్టర్ అనే ఆంగ్ల వ్యక్తి సొంతం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం మన జామ్షెడ్జీ టాటా గారు కారును సొంతం చేసుకున్న మొదటి భారతీయుడు అయ్యారు. ఈయన టాటా సంస్థని స్థాపించిన మొదటి వ్యక్తి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్లేన్స్. సెప్టెంబర్ 1, 1939 నుండి సెప్టెంబర్ 2, 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. కానీ ఈ ప్రపంచ యుద్ధంలో చాలా మంది మరణించడమే కాకుండా 76,875 విమానాలు ధ్వంసమయ్యాయి. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో 39,000 విమానాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి ధ్వంసమైన విమానాల సంఖ్య కంటే ప్రస్తుతం ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 5, అంటార్క్టికా. ఈ ప్రదేశంలో పూర్తిగా మంచుతో చాలా చల్లగా ఉంటుంది. ఈ అంటార్క్టికాని 1820లో కనుక్కున్నారు. కానీ విచిత్రం ఏంటంటే దీనికంటే ముందు అంతరిక్షంలో ఉన్న యురేనస్ ప్లానెట్ ని 1781 సంవత్సరంలో కనుక్కున్నారు. దీన్ని బట్టి భూమి మీద ఉన్నదానికంటే అంతరిక్షంలో ఉన్నదాన్ని మన వాళ్ళు ముందుగా కనుక్కున్నారు. చూసారు కదా, ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. దీంతో మేము ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ V5 ఫ్యాక్ట్స్.